జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ఆదోనిలో ఇటీవల ప్రకటించిన రాష్ట్ర కురుబ సంఘం నియోజకవర్గ కమిటీ నియామకాన్ని సౌత్ ఇండియా కురుబ సంఘం నాయకులు దుయ్యబట్టారు. ఈ అంశంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదోనిలో ఇటీవల రాష్ట్ర కురుబ సంఘం నియోజకవర్గ కమిటీని ఏర్పాటు చేసి అధ్యక్షునిగా ఎస్కే మల్లికార్జున్ ప్రకటించడం సబబు కాదని సౌత్ ఇండియా కురుబ సంఘం నాయకుడు జబ్బల శ్రీనివాసులు విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యవహారంపై చట్టపరమైన కేసులు, పరువు నష్టం దావాలు దాఖలు చేస్తామని హెచ్చరించారు. సంఘం పేరును దుర్వినియోగం చేసే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. అంటే వయసుకు సంబంధం లేదు, పదవి వ్యామోహం. సంఘానికి 2016 అతను సంఘం స్థాపించినప్పుడు 3 సార్లు చిన్న మినీ సెమినార్లు పెట్టుకొని 3 సార్లు భోజనాలు ఖర్చు పెట్టాడు. దాని తర్వాత ఏ రోజు కానీ ఇంత డబ్బు ఉండాలి ఈ ప్రోగ్రాం పెట్టాలని చెప్పి పాపాలు కూడా. అయినా వయసు రీత్యా మన పెద్దోడు, మనం మన కులస్తుని గౌరవించుకోవాలా. మోస్ట్ సీనియర్గా ఉన్నాడు, ఎంతో మనకు ఉపయోగపడతాడు అని చెప్పిస్తే ఇతను గడువు ఉండగానే ఫిబ్రవరి 5వ తేదీ మంత్రి గారు కమిటీ చేస్తా అంటే ఒక్కరోజుగా రాయలసీమ పర్యటన చేయాలి. విధమచ్చి కార్యవర్గము ఎన్నికల కమిటీ గురించి మాట్లాడాల. మళ్ళా పదవి వ్యామోహంతో మళ్ళా పరిగెత్తా పోయి అమ్మా నేను మళ్ళా అడా కమిటీకి ఉంటానమ్మా అని చెప్పాడు. ఇది ఎంతవరకు సమంజసమని మీడియా ద్వారా ఆయన్ని అడుగుతున్నా. నువ్వు ఏ రోజు 9 సంవత్సరాల నుంచి సదరు వ్యక్తి మేనల్లుడు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఏమీ చేయలేదు. కోడిగుడ్డు మీద ఏదో చేశాడంటే నేను 8 సంవత్సరాలు ఉన్నా, నీ మామ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా గౌరవ అధ్యక్షుడిగా. ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొన్నావు, ఎందుకు టికెట్ ఇప్పించినావు, ఎందుతో పోరాటం చేసినావు, ఇవన్నీ రావాలి కదా. కాబట్టి మీ ద్వారా వాళ్ళని చెప్తున్నాను, మీరు పదవి వ్యామోహంతో వెళ్ళిపోయినప్పుడే ఫిబ్రవరి 6వ తారీఖున ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో తక్షణంగా మిమ్మల్ని ఎన్నికల కమిటీ చైర్మన్ తో పాటు గౌరవ అధ్యక్షుడిగా తొలగించమని సభ్యులు చెప్పినారు. ఆ ప్రకారంగా తొలగించినాము. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కురుబ సంఘం మంత్రి సవితమ్మ గారు పర్యవేక్షిస్తున్నారు. కాబట్టి దీంట్లో మనం ఇది చేస్తే కరెక్ట్ కాదు, ఒకే పాట మీద పోవాలని చెప్పి తోటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయం. బయట నుంచి నీకు అందరూ ప్రపోజ్ చేస్తున్నారు కదా, దయచేసి ఈ సంఘాన్ని సౌత్ ఇండియా కురుబ సంఘంగా మార్పు చేసి అని చెప్తే ఇదే ప్రెస్ క్లబ్ లో వచ్చి ఫిబ్రవరి 12వ తారీఖున ఈ సౌత్ ఇండియా కురుబ సంఘం గురించి మీకు వివరించిన. అంటే కొద్దిమంది మాతో ప్రయాణం చేసి మా విద్యుత్ నేర్పి అదే గురువుగా వెళ్ళిపోతారు చూడండి. అట్లా ఈ మధ్య మంత్రి గారు సదరు గౌరవ అధ్యక్షుడు గారిని కట్టప్ప అనే పేరు దగ్గర సౌత్ ఇండియాలో 2.5 కోటి జనాభా ఉన్నారు. 2.5 కోటి జనాభా ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. మా సౌత్ ఇండియా కురుబ సంఘం తరఫున కంటిన్యూ ప్రోగ్రామ్ జరుగుతాయి. దానికి ఇదేం లేదు. రేపు నెల 12వ తారీఖున సాయి MGM లో సౌత్ ఇండియా కన్వెన్షన్ మీటింగ్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నా. దానికి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాకు కావలసిన ఏమేమి ఉన్నాయో కోరికలు, రాజకీయ పదవులు తప్పకుండా గౌరవనీయులైన చంద్రబాబు గారు ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తామన్నారు. అది ఈసారి కావచ్చు, రేపుసారి 27లో తప్పకుండా 10 ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ రోజు లోపల మేల్కొని ఇంకా ఈ కులాన్ని చైతన్యం తీసుకొని పోయి తప్పకుండా ఎమ్మెల్సీలు కానీ ఇంకోటి కానీ అడిగి సాధిస్తాం. ఇప్పుడు ఇంతమంది శోకాల నాయకులు సంఘాలు పుట్టుకొచ్చినారు కదా, నిన్నగాక మన రాష్ట్రం జరిగినారు కదా, మళ్ళీ ఎందుకు అడగలేకపోయినారు ముఖ్యమంత్రి గారిని? కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కానీ మీకు లేదా అని చెప్పి మీ ద్వారా ఇప్పుడు అడా కమిటీ నాయకులు కానీ
మీ ద్వారా అంటున్నాను. ధన్యవాదాలు.